ప్రియులారా, మనమే ఒక వెపన్ కాకపోతే, మనమే ఒక ఆయుధం కాకపోతే, ప్రియులారా, భయంకరమైనటువంటి చీకటితో, శాపముతో, సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని నువ్వెట్లా, ఈ లోకంలో చిక్కుబడిపోయినటువంటి ఒక మనిషిని నువ్వే ఒక ఆయుధం కాకపోతే నువ్వెట్లా రక్షించగలుగుతావు దాన్ని? అందుకే పౌలు అంటాడు, ప్రియులారా, అట్టి మనస్సును ప్రియులారా మీరు ఆయుధంగా ధరించుకోండి. బుల్లెట్ ఒక ఆయుధం, బాణం ఒక ఆయుధం, ఒడిశాలలో ఉన్న రాయి ఒక ఆయుధం, చేతిలో ఉన్న ఒక కర్ర ఆయుధం. చూడండి, ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత ప్రియులారా ఏదైనా అమ్మో మా వాళ్ళ కదా ఎన్నుకొస్తాయా? ప్రియులారా, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క రాజ్య నిర్మాణంలో ఒక ఆయుధంగా ఉపయోగపడాలి. నీ భయంకరమైన పాపపు జీవితాన్ని ఆయన క్షమించి నిన్ను నీతిమంతురాలుగా చేశాడు. నాకు తెలిసి అంతకంటే గొప్ప బహుమానం మరొకటి లేదు అని ఈ ప్రపంచంలో. ఎందుకో తెలుసా? ఒకవేళ ప్రభువే కనుక నీ పాపమును క్షమించకపోతే నీ బ్రతుకు శాశ్వత కాలం నిత్య నరకాగ్నిలో నువ్వు విలవిలలాడాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వెవరివి? ఆయన రక్షించుకున్న పాత్రవి. నువ్వు ఎలా చచ్చినా, నువ్వు ఎలా ఈ లోకయాత్రను ముగించినా నీ గమ్యం పరలోకం. వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ప్రియులారా తండ్రి సింహాసనం ఎదుట నిన్ను నిర్దోషిగా నిలబెట్టగలడు. కాబట్టి ఇక నువ్వు ఈ లోకంలో దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఎవడు నీ పాపాన్ని క్షమించాడో, ఎవడు నీ శాపగ్రస్తమైన జీవితాన్ని నీ నుంచి దూరం చేశాడో వాడి రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టడం కొరకు నిన్ను నీవు సమర్పించుకోవాలి. అందుకే దేవుడు ఈ భూమి మీద సంఘాన్ని స్థాపించాడు. దీనికి ఒక ఆర్డర్ ఉంది ప్రియులారా, దీనికి ఒక ఆర్డర్ ఉంది. ఈ సంఘానికి ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది ప్రియులారా. ఈ సంఘాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు కాస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఎవడు తండ్రి చిత్తాన్ని చేస్తున్నాడు, ఎవడు తండ్రి చిత్తాన్ని చేస్తున్నాడు. దేవుడి యొక్క మనస్సును ఎరిగిన వాళ్ళు ఎంతమంది, దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచే వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో మన ఆ 4వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలించి, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యం. మొన్న జరిగిన దానికి కనీసం కొద్దిమంది అయిన వాము మేము పోదాం అనుకున్నాం, ఎట్టపోలేదు. మేము పోకపోతే మంచిది. మేము పోకముందే వాళ్ళు వెళ్ళిపోయారు వాము, లేకపోతే వాళ్ళు పోకపోతే మేము కూడా వాళ్ళతో పోయినట్టయితే మా గతి మా బతుకేమైపోను అని నిస్సిగ్గుగా, ప్రభువా నన్ను నువ్వు ఎంత తప్పించావు నాయన, నేనంటే నీకు ఎంత ప్రేమ, నీకు సైమన్ గారంటే కోపం, అందుకే తీసుకెళ్ళి అట్లా తిట్టించినావు నాయన. దుర్మార్గ ప్రార్థన, దుర్మార్గపు మారు మనసు. మేమేం చేయలేకపోయినాం అయ్యా మా పాస్టర్ గారిని, నువ్వన్నా చేసినందుకు దేవా నీకు స్తోత్రాలయ్యా. అసలు మా పాస్టర్ గారు మాకు ఆడ చిక్కట్లేదు, దొరకట్లేదు. అలివి కాకుంటుంది మా పరిస్థితి. సిగ్గులేని ప్రార్థనలు, సిగ్గులేని భక్తి, సమర్పణ లేని జీవితాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కొందరు జీవితాలు చూస్తే. కానీ ఒక పశువు నమ్మకంగా ఒక వ్యవసాయదారుడి దగ్గర కాడి మీద పెడితే అది ఎలా పనిచేస్తుందో నేను ఎప్పుడప్పుడు అనుకుంటాను. ఆ పశువుకున్న పాటి బుద్ధి అయినా నాకు ఉండాలి, చెప్పండి. ఆ పశువుకున్న పాటి బుద్ధి అయినా నాకు ఉండాలి అని ఎన్నో మార్లు, ఎన్నో పరిస్థితులను అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఈ సేవలో ముందుకు నడుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోకండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది 16వ వచనంలో ప్రియులారా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, చెప్పండి, ఆర్ యు క్రిస్టియన్? నువ్వు క్రీస్తు సైనికుడువా? క్రీస్తుని వెంబడిస్తున్నావా? క్రీస్తు కాడి మోస్తున్నావా?
అయితే క్రీస్తుని వెంబడిస్తున్నందుకు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా శ్రమానుభవాలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? ప్రభువును బట్టిన అవమానాలు ఉన్నాయా? ప్రభువును బట్టిన కష్టాలు ఉన్నాయా? ప్రభువును బట్టిన శ్రమ ఉందా? ప్రభువును పట్టిన అవమానాలు ఉన్నాయా? నేను అన్నట్లు బైబిల్ చెప్తుంది, ఒక క్రైస్తవుడికి తన వ్యక్తిగత జీవితంలో ఇవేమి ఆ అనుభవాలు లేకపోతే అస్సలు వాడు క్రైస్తవుడే కాదు.